బయోకెమికల్ ఆర్ కెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? అంటే 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 ఇలా ఉంటే వరి అవ్వాలా? నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, అర్జున్ హాస్పిటల్, కడప. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటే ఇంటి దగ్గర కిట్లో టెస్ట్ చేసుకున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది. అంటే వీక్ పాజిటివ్ లేదంటే లైట్ పాజిటివ్ ఇలా ఉంటుందన్నమాట. కానీ హాస్పిటల్కి వచ్చాక మనం బీటా హెచ్సిజీ లెవెల్స్ చూసినప్పుడు లేదంటే ఎర్లీ యాంటీనేటల్ స్కాన్లో చూసినప్పుడు మనకు శాక్ లేకపోవడం, హెచ్సిజీ లెవెల్స్ అనేవి లోలో ఉండటం ఇలా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ నెగిటివ్ అని అర్థం. సో ఎందుకు ఉంటుంది ఇలాగా అంటే ప్రెగ్నెన్సీ టూ ఎర్లీగా వీళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు లేదంటే ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవ్వకపోయినా అంటే వయబిలిటీ వరకు కంటిన్యూ అవ్వకపోయినా కూడా మనకి ఇలాగా లైట్లీ పాజిటివ్ ఉంటుంది. ఇంకా కొన్ని హార్మోనల్ చేంజెస్ అంటాం. ఇలాంటి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పాజిటివ్ అనేది మనం ఆ కిట్లో చూస్తాం. ఇలా ఉంటే దీన్ని అబార్షన్గా కన్సిడర్ చేయాలా? లేదు, ఇది అబార్షన్గా మనం కన్సిడర్ చెయ్యం. సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఉంటే కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ నార్మల్గానే ఉంటుంది. దీన్ని మనం అబార్షన్గా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ షుడ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా.